ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని ద్వారానే మనము దీర్ఘాయుమంతులు అవుతాం. అదేవిధంగా మనం జీవించే సంవత్సరాలు కూడా అధికం అవ్వాలంటే దేవుడు ఇవ్వాలండి. మన చేతులతో మనకై మనమే ఆత్మహత్య చేసుకుంటే దానికి దేవుడు బాధ్యుడు కాడు మనం అంటాం. అతను ఆత్మహత్య చేసుకున్నాడు, ఇది కూడా దేవుడి చిత్తమేమో, అతను దేవుడి మనసు ప్రేరేపించాడేమని ఒక్కొక్క మనిషి తాము చేసిన పాప అపరాధాల కోసము దేవుడి మీద నింద వేస్తారు. కొంతమంది ఎక్కువ తాగి 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 అవయవాలు చెడిపోయి చనిపోతారు. అది దేవుడి చిత్తం కాదు. దేవుడు మనిషికి మంచి ఆరోగ్యము, మంచి శరీరము, మంచి అవయవాలు ఇచ్చాడు. అది మనిషి చేతులారా స్మోకింగ్ ద్వారా అయినా, డ్రింక్ ద్వారా అయినా, డ్రగ్స్ ద్వారా అయినా అనేక రీతుల్లో మనం చెడగొట్టుకుంటే దానికి ఎవరండి బాధ్యులు? దానికి మూల్యము మన ప్రాణమే, మనమే చెల్లించాలా. అప్పుడు ఖచ్చితంగా దాని మూల్యం ఎంత ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి మరణం కూడా సరిపోదు. కానీ మనము రెండో మరణంలోకి వెళ్ళి పాతాళము, కటిక చీకటి, నరకంలోకి వెళ్ళే అవకాశాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన జీవితం యావత్తు మనం దేవునికి సమర్పించుకోవాలి, మనుషులకి కాదు. మనం ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటామో దేవుడు మనిషి ఆయుష్ పెంచగలుగుతాడు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఒక రాజు, హిజ్కియా రాజు ఉన్నాడండి. ఆయనకి ఒక రోగం వచ్చింది. యెషయా భక్తుడి ద్వారా అతనికి చనిపోతావు, నువ్వు నీ జీవితము నీకు ఏదైతే ఉన్నాయో చెక్క పెట్టుకో, మరణం నీ దగ్గరికి వస్తుంది, నీలో ఉండేటువంటి పుండు నిన్ను చంపుతుందని యెషయా భక్తుడి ద్వారా దేవుడు సెలవిచ్చాడండి. ఆయన ఏం చేశాడంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలా, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళలా, ఆయన దేవుడి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆయన గోడ వైపు తిరిగి ఎక్కి ఎక్కి ఎప్పుడైతే దేవా నాకు నువ్వు ఆయుష్ పెంచాల్సి ఉండే, నేను బ్రతకాల్సిందే అని ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వాసంగా ఎప్పుడైతే నోరు తెరిచి అడిగారో దేవుడు సాక్షాత్తు కనికరించి 15 సంవత్సరాలు పెంచారండి. ఏ యెషయా భక్తులు అయితే నువ్వు చనిపోతావని చెప్పారో, ఏ యెషయా భక్తులు అయితే నువ్వు చెక్క పెట్టుకో అని చెప్పారో, అదే యెషయా భక్తులు వచ్చి నీవు బ్రతుకుతావు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావని అదే యెషయా భక్తుడి ద్వారా దేవుడు సెలవిచ్చాడండి. కాబట్టి దేవుడి చేతుల్లో అన్నీ ఉన్నాయి. మనుషుల ఆయుష్ కూడా దేవుడి చేతుల్లోనే ఉంది. అయితే మన పొరపాట్ల ద్వారా, మన ఆలోచన ద్వారా మనకై మనమే అవయవాలు చెడిపేసుకొని, మనకై మనమే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినా, లేదా అవయవాలు చెడగొట్టుకొని అది లేనిపోని వ్యసనాలకి లోనే చనిపోయినా అది దేవుడు చంపరండి, మనుషులే దానికి బాధ్యులు అవుతారు. ఈ లోకంలో అన్యులకి రక్షణ ఉండదు. దేవుని బిడ్డలకు మాత్రమే ఆ దేవుడి యొక్క కాపాడే దూతల ఒక సహాయం ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో మనం రాళ్ళని, చెట్లని, పొట్లని, మనం ఈ లోకంలో సృష్టిని మనం పూజించటం లేదండి. మనం ఎవరిని పూజిస్తున్నామంటే నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, ఈ లోకాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడు, మనిషి నాసికారంధ్రంలో జీవాత్మను ఊది మనిషిని ఆయన చేతులతో చేసుకున్న దేవుడు, మనుషుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనుషుల్ని ఇప్పుడు కూడా ప్రేమిస్తూ రక్షిస్తూ కృపనిస్తున్న యేసుక్రీస్తు వారిని మనం నమ్మేది. కాబట్టి దేవుడి చేతుల్లో మన ప్రాణాలు, మన ఆయుష్ ఉంది. మనం ఎన్ని సంవత్సరాలు జీవించాలో కూడా దేవుడి చేతుల్లో ఉంటాయి. అయితే మనం ఎలా జీవించాలో, దేవుడు ముందు మన జీవితం ఎలా చక్కబెట్టుకోవాలండి. మనము ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు చూసి దేవుడు నాతో లేడే, ప్రతి ఆదివారమో లేదా ప్రతి నెలకు దశంభాగం ఇస్తున్నాను, నేను నా వల్ల చేస్తున్నానని మనం అనుకుంటాం. మనం చాలా తెలివి తక్కువ ఆలోచనలో ఉంటాం. దేవుడు డబ్బు ఇచ్చేది దేవుడే, దేవుడికి ఏం డబ్బు తక్కువ కాదు కదా. మన మనస్సు దేవుడికి ముఖ్యం అండి. మన ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకోవడం దేవుడికి ముఖ్యం. మన జీవితాన్ని మనం మార్చుకోవడం దేవునికి ముఖ్యం. డబ్బులు ఏముందండి, అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే. అయితే డబ్బు కోసమన్నా మనిషి ప్రాణము ఆ శరీరంలో ఉంటే అప్పుడు ఆత్మ రక్షింపబడుతుంది.
శరీరంలో ప్రాణమే లేకుంటే ఆత్మ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, నరకంలోకి పడిపోతుందండి, అగ్నిలో పడిపోతుంది. కాబట్టి అగ్ని ఆరుదు పురుగు చావదని మనము దేవుని వాక్యంలో కూడా చూసుకుంటున్నాం. ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ నరకం చేసింది మనుషుల కోసం కాదండి, ఆ నరకం చేసింది దురాత్మల సమూహాల కోసం చేశారు. అయితే మనం దేవుని మాట వింటే పరలోకానికి వెళ్తాం, పరదేశకు వెళ్తాం. మనం ఎప్పుడైతే సాతాను మాట మనం లోబడి దానికి వింటామో మనం ఖచ్చితంగా నరకము, పాతాళము, కటిక చీకట్లకు వెళ్తాం. దేవుని మాట వింటే పరలోకానికి వెళ్తాం. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము మీ మాట ఆలకించేటువంటి బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దుష్టశక్తి అయిన సాతాను ఏం చేస్తుందంటే ఎవరిని మింగాలా, ఎవరిని వలల్లోకి లాగేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని చెదరగొట్టాలా, ఎవరిని చితకదొక్కాలని సాతాను ప్రయత్నాలు మనుషుల్లో ప్రవేశించి వేసే క్రైస్తవుని, వేసే మిమ్మల్ని వెంబడించేటువంటి బిడ్డని మనశ్శాంతి ఉండకుండా ఇబ్బంది పెట్టాలని సాతాను ప్రయత్నం ఉంటుందయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, వేసే మాకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. వేసే మా ఆలోచన యావత్తు వేసే మీ పాదాల ముందు పెడుతున్నామయ్యా. వేసే మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. వేసే ప్రతి ఒక్క మానవాళిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని రక్షించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క దుష్ట శక్తిని తరిమి 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 దూరము చేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్య, మీరు మమ్మల్ని కన్నారయ్యా, ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొన్నారయ్యా. యేసయ్య, మీ పరిశుద్ధమైన రక్తం మా ప్రతి ఒక్క పాపాన్ని కడుగుతుంది, మా ప్రతి ఒక్క గాయాన్ని స్వస్థపరుస్తుందయ్యా. యేసయ్య, మేము ఈ లోకంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలన్నా యేసయ్య మీ చేతుల్లోనే ఉందయ్యా. అదేవిధంగా ఎప్పుడు మరణం వస్తుంది అది మీ చేతుల్లోనే ఉందయ్యా. ఏమంటే సృష్టించిన సృష్టికర్తకి తెలుసు ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులో మీకు తెలుసు. కాబట్టి మేము ఎక్స్పైర్ అయ్యే లోపల యేసయ్య ఇప్పుడు మేము ఎప్పుడైతే బతికున్నామో యేసయ్య మా జీవితాలు మీ సేవకు ఉపయోగపడాలయ్యా. ఆత్మని రక్షించాలయ్యా. ప్రతి ఒక్క మానవారిని సర్వసత్యంలోకి నడిపించాలయ్యా. యేసయ్య, సత్యం వేరు, సర్వసత్యం వేరయ్యా. ఈ లోకంలో మనుషులు సత్యంలోకి రావటంలా, సత్యంలోకి దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత దేవుడు ఎంతైనా చేయగలుగుతారు. ఆయన దేవుడి మీద ప్రాణాలు పోయినా కూడా నేను దేవుడిలోనే ఉంటాననేది సర్వసత్యమయ్యా. ప్రతి ఒక్క మానవాళి రావాలయ్యా. అదేవిధంగా దుష్టశక్తి అయిన సాతాన్ని తరిమి 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 కొట్టమని అడుగుచున్నానయ్యా. అదేవిధంగా ప్రతి ఒక్క మనుషుల్లో సాతాను దూరుకొని పోయిందయ్యా. ప్రతి ఒక్క మనిషిని బాధ పెడుతూ దుఃఖ పెడుతూ యవనస్తుని అది స్వాధీనపరుచుకొని యేసయ్య మీ సేవలోకి రానియకుండా, యవన వయసులో కాడి మొయ్యనీయకుండా ఈ లోకంలో సకల ప్రయత్నాలు చేస్తున్న సాతాను పైన మా మోకాలేసి చితక దొక్కుతున్నాం, అనక దొక్కుతున్నాం, పతనము చేయమని అడుగుచు. ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుని పేరు పేరు అసలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క పెట్టిన పేరు పేరు అసలు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీన్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.